చెప్పాను. దాని మాటలు విని ఆ ఇంటికి వెళ్ళొద్దు అని. వాడు ఎవరో, ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడో ఇప్పుడు పూర్తిగా అర్థమైందిగా. ఇప్పుడు సరే, అప్పుడు తెలియలేదుగా. అలా దెప్పిపోవకండి నాన్న. తప్పు చేసింది నేనే, వాడిని మన ఇంటికి తీసుకొచ్చింది నేను. నాకే శిక్ష అయినా విధించండి, స్వీకరిస్తాను. వాడేదో బుద్ధిమంతుడు అనుకున్నాను. బుద్ధి లేకుండా మన కుటుంబం పరువు మర్యాదలు మంటగలిపిన దాన్ని కొడికే వాడని నాకు ఇప్పుడేగా తెలిసింది. కాస్త నేను చెప్పేది వింటావా? వెళ్ళు, సంధ్య వార్చి గాయత్రి చెప్పించు. అవును, కోపం పోతుంది. గాయత్రిని జపించడం వల్లే ఇప్పుడు ఈ అనుభవం అయింది. కాదురా, ఈ అనుభవం మన మమకారం వల్ల వచ్చింది. గాయత్రి మనసు విరిగేలా నువ్వు దాన్ని తిట్టి కోప్పడి కేకలు వేయడం వల్ల ఇలా జరిగింది. అది విషం తాగడానికి కారణం మనమే అనాలి. చెప్పింది చేయి పో. బాగుంది. వాడి కోసం విషం తాగటానికి కూడా సిద్ధపడిందే. దాని గురించి అందరూ తప్పుగా మాట్లాడుకునేలా నడుచుకుందే. దానికేమంటారు? సోమనాథ, గాయత్రి తాగిన విషం మిగిలిందేమో చూడు. దాన్ని బట్రా నేను తాగుతాను. అప్పుడైనా నీ కోపం తగ్గుతుందేమో చూస్తాను. హలో. ఓయ్ సుందర్. ఓయ్ చూడు సుందర్, కోపం అనేది కోవిల ఉత్సవం లాంటిది. ఎప్పుడూ ఒక్కసారి రావాలి. అప్పుడే ఆ కోపానికి విలువ ఉంటుంది. తరచూ వచ్చిందనుకో దాన్ని ఉడుకుమొత్తానో అంటారు. నాకు విశ్వామిత్రుడు మేరకల కథ చక్కగా తెలుసు. నీ మాటలతో మాయ చేసే విద్య కృప దగ్గర చూపించు. వీలైతే వాణ్ణి పిచ్చివాణ్ణి చేయి, నేను మెచ్చుకుంటాను. ఇక మీదట నాతో జోక్ చేయకో. మీ నాన్న కోసం వెతికావు, ఆ కారణంగా నన్ను వెంటాడావు. ఇప్పుడు ఎవరెవరినో రెచ్చగొట్టి వాళ్ళని వెంట తిప్పుకుంటున్నావు. ఆ లిస్టులో ఇప్పుడు నేను లేను. మేల్కున్నాను. ఆపు సుందర్, నా ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టకో. అది నేను తట్టుకోలేను. ఆ కోపంలో ఏమైనా చేస్తాను. ఈ కబుర్లు ఇంకెవరికైనా వినిపించు. మరోసారి నా దగ్గర ఇలాంటి వేషాలు వేశావో జాగ్రత్త. ఎలాగైనా గాయత్రి పెళ్లి విషయం తేల్చాలి, వెంటనే రమ్మని ఉత్తరం రాయగానే బయలుదేరొచ్చారు. చాలా సంతోషం. అమ్మా, అమాయకుల్లో ఉండే కృప ఇంత పనిచేశాడా? నేను నమ్మలేకపోతున్నాను. వాడు గౌరత్త కొడుకని వీళ్ళు అంటుంటే నాకిప్పటికీ నమ్మకం కుదరడం లేదు. ఈ ఇంట్లోకి వాడేదో పెద్ద ప్లాన్తోనే వచ్చాడు. ఇది మనం ఎవరని తెలుసుకోలేదు. అక్క, వాడెవరన్న విషయం అలా ఉంచు. అన్యాయంగా గాయత్రి మనసు చెడగొట్టి వాణ్ణి పెళ్లి చేసుకోవాలనేంతగా దాని మనసులో ఆశలు రేపాడు. ఇప్పుడు మనం అడిగితే చేసుకోవడం కుదరదని చెప్తాడా? పాపిష్టి వెధవా. వాణ్ణి వదిలిపెట్టకూడదమ్మా. ఎంత ఖర్చైనా సరే నలుగురు మనుషుల్ని పెట్టి వాణ్ణి కట్టి పడేసి మక్కలు విరగ్గొట్టించాలి. దాంతో జరిగిందంతా మార్చేయగలమా లేక మర్చిపోగలమా? ఏదో పిలవగానే వచ్చారు. అందరూ కలిసి దాన్నో దరి చేర్చండి. నువ్వంటున్నది కరెక్టే. వాడికంటే అంతస్తులో గొప్పవాణ్ణి చూసి పెళ్లి చేస్తే సరి. చేద్దాం, రావే. విషయం తెలియగానే ఉన్నపళంగా బయలుదేరొచ్చారు. ఏదో విధంగా గాయత్రి పెళ్లి జరిపించేశారంటే నాకు తృప్తిగా ఉంటుంది. అమ్మా, గాయత్రి పెళ్లి లక్షణంగా జరిపించాల్సిన బాధ్యత నాకు ఉందమ్మా. నాన్న గాయత్రి జాతకాన్ని జెరాక్స్ తీయించుంచారుగా, అందులో 5-6 కాపీలు నాకు ఇవ్వండి. బీరువాలోనే ఉంటాయి, తీసుకో. అమ్మా, ఆయన తరఫున చాలా సంబంధాలున్నాయి. వాళ్ళందరికీ గాయత్రి జాతకాన్ని పంపిద్దాం. మంచి సంబంధం కుదురుతుంది. గాయత్రి పెళ్లి జరిపిస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అమ్మా, గాయత్రి నాకు చెల్లెలే. అది సుఖంగా బతకాలని నాకు మాత్రం ఆశ ఉండదంటావా? మా అత్తగారి తరపున 4 సంబంధాలు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి చూసి గాయత్రి పెళ్లి జరిపించేద్దాం. అమ్మా, నేను ఈరోజే అందరికీ ఉత్తరాలు రాస్తాను. హైదరాబాద్లో మంచి సంబంధం ఉంది.
స్టేట్ గవర్నమెంట్లో సీనియర్ పోస్ట్. కుర్రాడు బాగా సంపాదిస్తున్నాడు. మనలాగే ఆచారవంతమైన కుటుంబం. మన గాయత్రి కలిసిపోతుంది. అమ్మా, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగి గాయత్రికి వద్దమ్మా. దానికి ఇంజనీర్ సంబంధం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం. కుర్రాడు తండ్రి కూడా నాన్నగారిలాగే వైదిక దీక్షితులు. అబ్బాయి అందంగా హీరోలో ఉంటాడనుకో. అమ్మా, ఈ దూరాభార సంబంధాలేవి మనకొద్దు. ఏదైనా అవసరమంటే గాయత్రిని మనం వెళ్ళి పలకరించొద్దు. అదైనా మన దగ్గరికి రావాలి కదా. ఇలాంటివి మనకు అస్సలు పనికిరావు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ వద్దు, స్టేట్ గవర్నమెంట్ వద్దు. ఈ రోజుల్లో కంప్యూటర్కే మంచి డిమాండ్ ఉంది. నా స్నేహితురాలి పెద్ద కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు. వాళ్ళకి మన గాయత్రి జాతకం ఇద్దాం. ఈ సంబంధం అయితే ఈడు జోడు బాగుంటుందమ్మా. సరేలే, దాన్ని చూడమను, నేను చూస్తాను. అదే తెలివైన పని. ఎవరికి ఎక్కడ రాసి పెట్టుందో అక్కడే జరుగుతుంది. ఇద్దరూ ఉత్తరాలు రాయండి. ఏది కుదిరితే అదే జరిపిద్దాం. పదవే, మనం ఉత్తరాలు రాద్దాం. రాక్క. మీనాక్షి, ఏమిటమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమైంది? అమ్మాజీ, నేను నిన్న విషయం అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పాలి. నాకు తెలిస్తే చెప్తాను. ఒంటరి చెట్టు అంటే ఏమిటి, తోపంటే ఏమిటి? ఈ విషయం నేను నీకు చెప్పాలా? పర్వాలేదు, చెప్పమ్మాజీ. చాలా చెట్లు ఒకటిగా ఉన్న చోటుని తోపు అంటారు. ఒకే ఒక చెట్టు ఒంటరిగా ఉంటే అది ఒంటరి చెట్టు అంటారు. బంధుత్వం విషయంలో కూడా అంతేగా అమ్మాజీ. అన్ని బంధాలు ఉంటే అది కుటుంబం, అవునా? విడి మనుషులు ఏదో ఒక బంధంతో కలిసి ఒకటిగా ఉండడం. అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు వీళ్ళందరూ ఉంటే కుటుంబం. ఆ విధంగా మనకెందుకు లేరమ్మాజీ? ఈ బంధుత్వాలన్నీ ఉన్నది మాత్రమే జీవితం అని అర్థం కాదు. మనకెవరి మీదైనా ప్రేమున్నా, మన మీద ఎవరికైనా ప్రేమున్నా వాళ్లే సర్వస్వం అనుకుని జీవించడం కూడా జీవితమే మీనాక్షి. బంధాలు కూడా ఒక విధంగా భారమేనమ్మా. అందులోనూ ఓ సంతోషం ఉందమ్మాజీ. మంచో చెడో ఏం జరిగినా నలుగురు మనుషులు కావాలి అంటారు. ఆ మాటలో ఉన్న నలుగురు కూడా లేకుండా మన ఇంట్లో ముగ్గురమే కదా ఉన్నాం. కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఇది ఆలోచిస్తున్నావా? అదేమీ కాదు, గాయత్రిని తలుచుకుంటే ఏదేదో అనిపించింది. తన ఆత్మహత్య చేసుకోబోతే తన తోబుట్టువులు బాంబే అక్కయ్య, ఢిల్లీ అక్కయ్య అందరూ కలిసి తనకి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఎవరు తెచ్చే పెళ్లి కొడుకుని తను చేసుకుంటుందో ఏమో. వాళ్ళు చెప్పే సంబంధమే తను చేసుకుంటుందని నీకేం తెలుసు? ఒకరు పుట్టినప్పుడే వాళ్ళ కోసం ఎవరో పుట్టే ఉంటారు. ఎవరికి ఎవరనేది ఆ భగవంతుడు ముందే రాసి పెడతాడు. అదే విధి. ఆ విధిని ఎవ్వరూ మార్చలేరు. నువ్వనేది వాళ్ళు తీసుకొచ్చే పెళ్లి కొడుకు గాయత్రిని చేసుకోవడనా? చేసుకుంటాడో లేదో ఎవరికి ఎవరని రాశాడే ఆ బ్రహ్మదేవుడు, ఆయనొక్కడికే తెలుస్తుంది. కాని ఆ రుద్రమూర్తి కుటుంబం విషయంలో అనుకోని విధంగా ఓ వివాహం జరిగింది తెలుసా? అలాగా? రుద్రమూర్తికి ఓ అక్కయ్య ఉండేది. ఆవిడికి పెళ్లి నిశ్చయమైంది. తిథులు నక్షత్రాలు చూసి ముహూర్తం పెట్టారు. ఆ రోజు మగ పెళ్లివారు బయలుదేరి వస్తుండగా దారిలో ఉన్న నదికి బరదొచ్చి పొంగింది. అవతల ఒడ్డునే ఆగారు. వెంటనే రుద్రమూర్తి తండ్రి అక్కడికి పెళ్లికి వచ్చిన ఒకరిని పిలిచి అక్కడే అతని కులగోత్రాల వివరాలన్నీ అడిగి పెద్దల్ని సంప్రదించి శాస్త్ర ప్రకారం అదే పెళ్లి పందిట్లో తాళి కట్టించేశాడు. పెళ్లి కొడుకు మారాడే గాని ముహూర్తం మారలేదు. ఆ విధంగా కూడా పెళ్లిళ్ళు జరుగుతాయి అమ్మాజీ? ఆ రోజుల్లో అంతేనమ్మా. ఇంకా చాలా కథలున్నాయి. అవన్నీ వింటే విచిత్రం అంటావు. మరైతే గాయత్రి వాళ్ళ అక్కయ్యలు తెచ్చే సంబంధం చేసుకోదా అమ్మాజీ? నేను ముందే చెప్పానుగా, తన వివాహం నిశ్చయమైపోయింది. విధి ప్రకారమే జరుగుతుంది. ఓ అమ్మాజీ, నీ మాటలు ఏం అర్థం కావడం లేదు. పొడుపు కథల్లా ఉన్నాయి. నమస్కారం, దీక్షితులు గారు. నమస్కారం, రండి రండి. రమ్మని కబురు చేశారట. అవును, నిజంగా అనేది ఎంతో అవసరమైన విషయం. మన ఊరికి వెంటనే చేయాల్సిన ఒక ముఖ్యమైన ఏర్పాటు. ఏమిటో చెప్పండి.
ఆ విషయం చెప్పడానికే ఇప్పుడు మిమ్మల్ని పిలిపించాను. జాగ్రత్తగా వినాలి. అది ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలన్న తర్వాత చెప్తాను. ముందు అందరూ కూర్చోండి. ఇప్పుడు నేను చెప్పబోయేది మన కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి నాకు స్వయంగా సెలవిచ్చిన విషయం. నువ్వేదో కథా కాలక్షేపాలు చేస్తుంటావంట కదరా. ఇప్పుడు నేను చెప్పబోయేది ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పు. ఇది అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఎంతో ముఖ్యమైన విషయం అని చెప్పారు. ఏమిటండి అంత ముఖ్యమైన విషయం? పిత్రాలయం కట్టమన్నారు. వైదిక పరంగానే కాదు, అది ఒక ప్రజాసేవ లాంటిదే, ఎంతో అవసరమైంది అన్నారు. ఏమిటి గుడి కట్టించాలా? ఉన్న గుళ్ళు చాలవా? జనాలకున్న కష్టాలకి ఎన్ని గుళ్ళు కట్టించినా భక్తులు వస్తూనే ఉంటారు. ఇంతకీ ఏమిటా పిత్రాలయం? పితృదేవతల ఆలయం. ఆ విషయం చెప్పడానికి ముందు ఒక ముఖ్యమైన ప్రార్థన. ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం మొత్తం ఒకేసారిగా చెప్పడం లేదు. నేను చెప్పడం ప్రారంభిస్తాను, మీరు శ్రద్ధగా వినాలి. నేను కొంత చెప్పి ఆపేస్తాను. మీకు నచ్చితే దీన్ని మీరు కంటిన్యూ చేయండి, మేము వింటాం. ఇది మేము తెలుసుకొని తప్పకుండా ఆచరించాల్సిన విషయం అని మీరు శ్రద్ధ చూపినట్లయితే నేను కంటిన్యూ చేస్తాను. మీకు నచ్చలేదంటే ఆ విషయాన్ని అంతటితో ఆపేస్తాను. అంతా చెప్పి మీకు అసంతృప్తి కలిగించడం కంటే ఇంకేదైనా విషయం మాట్లాడుకుందాం. అందువల్ల ఈ విషయంలో మీ ఉద్దేశం ఏమిటన్నది నేను ఖచ్చితంగా తెలుసుకోగలిగితేనే దీన్ని మీకు మొత్తం చెప్పాలా లేక మధ్యలో ఆపేయాలని నేను నిర్ణయించుకుంటాను. మీ ఉపోద్ఘాతం వింటూ ఉంటే ఇది తెలుసుకోవాల్సిన విషయం అనుకుంటున్నాను. కానీ మేమంతా అడిగితేనే చెబుతా ఉంటున్నారు. అవును, అప్పుడే నేను చెప్పగలుగుతాను. మీ శ్రద్ధే మీకు తెలియజేయాలన్న ఉత్సాహాన్ని నాకు ఇస్తుంది. పిత్రాలయం అంటే అదేదో దేవాలయం కాదు. దేవాలయం కంటే సన్నిహితమైన ప్రదేశం. సపోజ్ ఒక ఇల్లు ఉంది, అది కట్టి 60-70 ఏళ్ళు అయి ఉంటుంది. అందులో మన పూర్వీకులు పుట్టటం, పెరగటం, పోవటం లాంటి విషయాలు ఎన్నెన్నో జరిగిపోయి ఉంటాయి. అప్పుడు ఆ ఇంటి గురించి ఏం చెప్పుకుంటాం? మా ఇల్లు కేవలం ఇసుక, సిమెంటు, ఇటుకలు ఉపయోగించి మాత్రమే కట్టింది కాదు, బిల్ట్ విత్ సెంటిమెంట్. మా పూర్వీకుల ఆశీర్వాద బలం, అండదండలు దీనికి రక్షగా నిలిచి ఉన్నాయి అని చెప్పుకుంటాం లేదా? అవును, ఉమ్మడి కుటుంబం ఉన్న ఇల్లు అంటాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు విషయానికి వస్తాం. దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించినందువల్ల కలిగే ఫలితం కర్మఫలం వల్ల కూడా సాధించగలం. దైవబలంతో సమానమైంది కర్మఫలం. చనిపోయిన వారి గురించి చేసే కర్మలు ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలి, వాటి ఉద్దేశం ఏమిటన్నది చెబుతూ ఆ తరువాత ఊళ్ళో ప్రత్యేకంగా వాటికి ఒక చోటు, నదీ తీరాన కానీ చెరువు గట్టును కానీ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గురించి చెప్తాను. ముఖ్యంగా మనం ఎవ్వరం ఏది బాధ, ఏది సంతోషం, ఏది సుఖం, ఏది దుఃఖం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అన్నది గ్రహించటమే లేదు. చెప్పండి, మేము వింటాం. అయ్యో పుట్టామే, ఈ భూమి మీద ఎన్ని కష్టాలు పడాలో అని పుట్టినందుకు ఏడవాలి. కానీ మనం ఏడవటం లేదు. పుట్టుక వరప్రసాదం అనుకుంటున్నాం. శాశ్వతమైన విశ్రాంతి, శాశ్వతమైన స్వేచ్ఛ, సంతోషిస్తూ ఆహ్వానించాల్సింది మరణం. కానీ అది గుర్తుకొస్తేనే భయపడతాం, అది జరిగితే ఏడుస్తాం. విచిత్రంగా లేదు? ఎవరైనా చావన్న మాట వినగానే ఏడవటం సహజం. అదేవిధంగా చావంటూ వచ్చాక తప్పించుకోవటం అసాధ్యమని అనుకోవాలిగా. మన జననం అశాశ్వతం, మరణం అనేది శాశ్వతం అన్న విషయాన్ని అంగీకరించడానికి మనసు ఒప్పుకోవటం లేదే. మనకు మాత్రం చావు రాకూడదు. చావకుండా ఉండటానికి దేనికైనా సిద్ధపడతాం. మందులు మాకులు అనే పేరుతో ఎంతో ఖర్చు పెడతాం. అజ్ఞానం మన మనసులో పాతుకుపోయింది. అది తప్పు. మనకి సంభవించే ఈ మరణం వల్ల ఎంతో గొప్ప పుణ్యఫలం ఉంది. అదేమిటి, ఎలా వస్తుంది? జాతకాలు తీసుకొని మంచి కాలం ఎప్పుడొస్తుంది, ఈ చెడ్డకాలం ఎందుకు ఇలా పట్టి పీడిస్తుందని అందరిని అడుగుతుంటామే. ఏ విధంగా ప్రయోజనం కలుగుతుందని గుళ్ళు గోపురాలు తిరుగుతుంటామే. మోసాలే వృత్తిగా బ్రతికే దొంగ బాబాల కాళ్ళ మీద పడి మన కష్టాలన్నీ వాళ్ళతో చెప్పుకుంటామే. ఎందుకట? పితృకర్మల గురించి మీరు తెలుసుకుంటే మీ క్షేమం, మీ వంశక్షేమం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇవాళకి ఇంతటితో ముగిస్తున్నాను. దీన్ని కంటిన్యూ చేయాలా అక్కర్లేదన్న విషయాన్ని విన్న మీరందరూ వెంటనే నాకు తెలియపరిచారంటే రేపు ఒక పెద్ద నిగూఢ రహస్యాన్ని, పితృపూజ అనబడే పూర్వీకుల సంప్రదాయాన్ని మీకు వివరంగా చెప్తాను. చక్కని విషయం చెబుతూ మధ్యలో ఆపేశారే. పంతులు గారు, ఆయన ఏమడిగినా చెబుతానంటున్నారు కదా,
దీక్షితులు గారు మీరు చెప్పండి, అందరం కలిసి ఊరు క్షేమం కోసం ఏమైనా చేస్తాం. చాలా సంతోషం. మేము వెళ్ళొస్తాం. వెళ్ళొస్తామండి. మంచిది.